హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు గుండమ్మ వ్లాగ్స్. ఈరోజు నేను మా అత్తయ్య కలిసి బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాం. అందుకనే మా కమ్యూనిటీలో ఒక పుదీనా చెట్టు ఉంటే పుదీనా తెంపడానికని ఇద్దరం బయటికి వచ్చినాము. ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుందండి ఈరోజు. సో ఇది మా కమ్యూనిటీ, చాలా స్పేషియస్ ఉంటుంది, ఫుల్ గ్రీనరీ. సో బీరకాయలో తొక్క తీయడం స్టార్ట్ చేసింది మా అత్తయ్య. ఇవి అండి బీరకాయ, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిరపకాయ, ఇంకా కొంచెం పుదీనాకులు. ప్రస్తుతానికైతే వీటితో స్టార్ట్ చేసినాము బీరకాయ పచ్చడి. ఫస్ట్ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. చూసిండ్రు కదా, బీరకాయలు మొత్తం కట్ చేసేసుకుంది మా అత్తయ్య. ఇంత షేప్ సైజ్ సరిపోతుందండి, ఎందుకంటే మనం ఎట్లాగో వాటిని మిక్సీ పడతాం కాబట్టి. తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టేసుకోండి. పెట్టి నూనె వేసి ఫస్ట్ మిరపకాయలు కూడా వేయించాలి. అయిపోయిందండి కట్ చేసుకోవడము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏం యాడ్ చేసే అవసరం లేదు. నార్మల్గా ప్యాన్ కొంచెం వేడవ్వగానే ఫస్ట్ కొంచెం నువ్వులు వేసి షాలో ఫ్రై లాగా చేసుకోండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అవి తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ పల్లీలు వేసేసుకోండి. పల్లీలు కూడా అంతే, లోపల కూడా మంచిగా అవి ఫ్రై అవ్వాలి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇవి రెండు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అందులోనే ఆ కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినా అనిపించాక ఆనియన్ కూడా వేసేసుకోండి, టొమాటో కూడా వేసేసుకోండి దీంట్లో. ఇందులో ఇందాక తెంపిన పుదీనా ఉంది కదండి, అది కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాము. పుదీనా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడికి. సో ఇవన్నీ కొంచెం దగ్గరైనా అనిపించినప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేసేసేయండి. చూసిండ్రు కదా, నేను ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి చేసుకొని తినొచ్చు వితౌట్ ఎనీ గిల్ట్. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము ఫర్ ద టేస్ట్. అన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మంచిగా. నీళ్ళని విట్టంగానే వేసుకుంటే పోసేసుకుంటాం. సో ఇందాక టొమాటో వేసినాం కదా, సో కొంచెం చింతపండు వేసి సరిపోతుంది ఆ పులుపు కోసం.
సో ఇప్పుడు మంచి ఫ్రై అయిపోయిందండి. మంచి ఫ్రై అయిపోయినాక కొంచెం అవి చల్లారినాక ఫస్ట్ పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవి గ్రైండ్ అయినాక నెక్స్ట్ మన బీరకాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మిక్చర్ కూడా మొత్తం దాంట్లోనే వేసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇట్లా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మనకి. సో దీన్ని కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి ఇవన్నీ పోపులోకి వేసేసేయండి. నా దగ్గర కరివేపాకు లేదు అందుకే అది వేయలేదు. సో పోపు వేసి లాస్ట్కి ఫైనల్గా కలిపేసుకుంటే, నేను బీరకాయ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు అది పోపులో వేసుకున్నా. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే బీరకాయ పచ్చడి రెడీ. చాలా తక్కువ ఆయిల్తోని చేసుకున్నాము. సో ఇది దోశలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. సో ఫైనల్గా కొంచెం వేడివేడి అన్నంలో బీరకాయ పచ్చడి అండ్ ఆమ్లెట్ వేసుకొని నేను తిన్నా. మీరు కావాలంటే ఒక ఉల్లిగడ్డ లేకపోతే కొంచెం నెయ్యి వేసుకొని కూడా ట్రై చేయొచ్చు.